నాన్వేషన్ పైన మీరు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఎంతవరకు వచ్చింది మేడం? కేసులో పురోగతి ఉందండి. ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సెక్షన్స్ యాడ్ అవుతున్నాయి. యాడ్ చేస్తారు. వాళ్ళనైతే వదలరు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడిపైన అయితే మాత్రం మంచి సెక్షన్స్ పెట్టి ఇంకా గట్టిగా తీసుకురావడానికి ఏ విధమైన ఉంటాయా అని ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇవాళ కాకపోయినా రేపైనా తప్పించుకోకుండా ఎట్లయినా ఒకరోజు రావాల్సి వస్తుంది. అది మీరు చూడండి, ఈరోజు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ వస్తాడు. కానీ ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇంతకుముందు పెడితే ఒక 7,000 లైక్స్ 1000K లైక్స్ ఉన్నాయి ఇంతకుముందు. మీరు చూడండి, ఇప్పుడు చూడండి అతనివి లైక్లు మొత్తం అన్ఫాలో అయిపోయింది. లైకులు లేవు, ఏవీ లేకుండా వాళ్ళు ఇంత ఇదిగా ఎప్పుడైతే మొత్తం అన్ఫాలో అయిపోతున్నారు, ఇప్పటికీ తగ్గిపోతూ వస్తున్నారు. మొత్తం డౌన్ అయిపోయింది అతని గ్రాఫ్. ఇప్పుడు అతను పెడితే 50,000 వ్యూస్ రావడం కష్టంగా ఉంది. అంటే అతను సీతమ్మ వారి పైన చేసిన వ్యాఖ్యలు మీకు ఎట్లా అనిపించాయి మేడం చూసినప్పుడు? అదే కదా ఇప్పుడు వాడు ఆ స్థితికి తీసుకొచ్చింది. వాడు ఎప్పుడైతే సీతాదేవితో పెట్టుకున్నాడో వాడి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. అక్కడే వాడు పప్పులో కాలేశాడు ఒక విధంగా. ఏదో బత్తాయిలో అని ఇంకొక పప్పులో కాలేశాడు. చాలా రకాల చేశాడు, చెయ్యి తెలియకుండానే. మళ్ళా భారతదేశంలో పాస్పోర్ట్ని దరిద్రగొట్టు పాస్పోర్ట్ అని తిట్టాడు. మూడో తప్పు. ఇంకా డౌన్ 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 కిందకి. అది మనం ఎక్స్పోజ్ చేస్తూ మనం ఇమ్మీడియట్గా వాడు ఏం తప్పులు చేశాడో చూపించాం, ఏ తప్పులు చేశాడో మనం కేసులు వేసాం. సో వాడికి అయిపోయింది. గరికపాటి గారి మీద కూడా యుద్ధం ప్రకటించాడు. వాడి బోందండి, వాడు అసలు తెలివితేటలు ఉన్నవాడు ఎవడు అలా మాట్లాడు. నిజంగా వాడికి ఏదో రెచ్చగొట్టి మనతో ఏదోనని వ్యూస్ పెంచుకొని డబ్బులు. నేను ఒకటే చెప్పా, ప్రతి ఒక్కరు ఒకటే పిలిపించా, మీరు అన్ఫాలో చేస్తున్నారో లేదో చేయండి, మీతో పాటు ఉన్న వాళ్ళతో కొంతమందితో చేయించండి. ఇంకొకటి, వాడి వీడియోలు చూడకండి, చూస్తే వాడికి డబ్బులు వస్తున్నాయి. సో నేను చెప్పింది జనాలు పాటించారు బాబు, చాలా వరకు ధన్యవాదాలు. నిజంగా వాడి వీడియోలు తగ్గించినందుకు చూడడం చాలా సంతోషం. ఆ మాత్రం ఒక పోరాటం చేస్తున్నందుకు, నా మీద మీకు నమ్మకం గౌరవం ఉందన్నందుకు ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాడి వ్యూస్ పడిపోయినాయి. వాడి వ్యూస్ పడిపోతే డబ్బులు ఆగిపోతాయి. సో మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది. అస్సలకే పడిపోవాలి వాడు. దేవుడా నా రూపాయి లేదు, 10,000 రూపాయలు ఆడవాళ్ళు వస్తే లైవ్లోకి ఇస్తానన్నాడు. 10,000 రూపాయలకు మనందరినీ బెగ్ చేయాలి. అది చేయాలి మనం, ఆ రోజు కావాలి. దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయడం జరిగిందా? వాడు మలేషియాలో ఉన్నాడండి. వాడు ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా కంట్రీ పారిపోయి నా కంట్రీ నన్ను సరిగ్గా తీసుకోవట్లేదు, మీరు నాకు ఆశ్రయం ఇవ్వండి అని అడగొచ్చు ఎవరినైనా, అంతే కదా. ఎస్ఏఎల్ మీద అంటారు, దానికి పెట్టేసుకున్నట్టున్నాడు నాకు తెలుసు. అందుకే భారతదేశం తాలూకు జెండా లేదు చూడండి. వాడు అన్ని కంట్రీల జెండాలు ఉంటాయి, భారతదేశ జెండా తీసేసాడు. వాడు దేశద్రోహి. వాడిని వదలను నేను. ఈ చిన్న చిన్న చేపలు పక్కన పెట్టండి, వీళ్ళు కూడా ఇప్పుడు వదిలేస్తే తిమింగలాలు అయిపోతాయి ఇవి కూడా. కాబట్టి ఈ చేపలను కూడా ఏరుతాం. అలాగే ఆ పెద్ద తిమింగలాన్ని ఫస్ట్ తీసుకురావాలి, ఆ తిమింగలాన్ని లాక్కురావాలి. ఇప్పుడు వాడు మొన్నటిదాకా చెప్పాడు కదండి, బెట్టింగ్ యాప్లు నేను పట్టించు. ఇప్పుడు నేను అదే పని చేశాను. ఇప్పుడు చెప్పు, మరి ఇప్పుడు మాట్లాడు, అంతే కదా. నేను బెట్టింగ్ యాప్లను పట్టించా, నేను ఆ పని చేసా, ఈ పని చేసా, మంచిగా చేశా, నెత్తికెత్తుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? ఇప్పుడు నేను కూడా అదే పని చేశాను రా భయ్. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా, నేను అదే పోరాటం చేస్తున్నా. ఇప్పుడు మరి నువ్వు కూడా దొంగే కదా, నువ్వు నీ దొంగ పైన నీ పైన కూడా పోరాటం చేస్తావు. సో ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు, దాని సమాధానం చెప్పు. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం. సో ఎక్కడ హిందువులకి ఏ అన్యాయం జరిగినా కానీ మీరు ముందుంటారు, ఫైట్ చేస్తారు కదా. సో మీకు ఎప్పుడు ఏమీ భయం వేయలేదా? అంత డేరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఫస్ట్ వీక్ పుట్టుకతోనే నాకు ధైర్యం నూరిపోసే మా తల్లిదండ్రులు పెంచారు. నేను ఫైటర్ని, నేను బార్న్ ఫైటర్ని. నాకు భగవంతుడు ఏ విధంగా ఇచ్చాడు ధైర్యం అంటే, ఆయనే నా ధైర్యం, అమ్మవారే నా ధైర్యం, అయ్యవారే నా ధైర్యం. నేను పుట్టినప్పటి నుంచి రామనామంతో పెరిగాను. రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. ఆయన మీద భారం పెట్టాం. వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఆయన మీద భారం పెట్టాం, ఆయనే పట్టించాడు, ఆయనే చేశాడు. ఇప్పుడు నాకు బాధ వచ్చింది, అమ్మవారు చెడ్డేస్తుంది, ఇదే నేను నమ్ముతా. ఇంకొకటి ధైర్యము అంటే, నన్ను ఇంత అభిమానిస్తున్న నా బలం ప్రేక్షకులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్, నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు. నాకు ఏమైనా అయిపోయిందేమో అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు చూసారా. ప్రతి జిల్లా నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి వేరే దేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయంటే ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు. ఇంతకన్నా నేను ఏం సంపాదించుకోవాలి, ఇంతకన్నా ఏం చేయాలి? ఈ అందరి అభిమానం కోసం వీళ్ళందరూ వాళ్ళ గళాన్ని, వాళ్ళ వాయిస్ని నా ఫేస్ నుంచి పంపిస్తున్నాను నేను. వాళ్ళ వాయిస్ ఇది వాళ్ళ వాయిసే, కానీ వాళ్ళు రాలేరు బయటికి. వాళ్ళ వాయిస్ని నా ఫేస్
రిసెంబ్లెన్స్ ఇది, కానీ వాళ్ళ వాయిస్ అది నేను పంపిస్తున్నా. సో ఇది వాళ్ళందరికీ చాలా వరకు రీచ్ అవుట్ అయింది. కాబట్టి వాళ్ళందరూ నాకు ఏమైపోతుందని భయపడుతున్నారు, బెంగపడుతున్నారు. నాకు థ్రెట్ ఉంది. సో నేను ఏమైనా నేను భయపడను. ఏమండి, మనం పుట్టినోళ్ళు అందరం పుడతాం, వెళ్ళిపోతాం అండి. వెళ్ళిపోయేటప్పుడు నీదంటే ఒక మార్క్ వేయాలి. ఇదే నా జీవితం. నేను ఎందుకంటే ఎంతోమంది దేశభక్తుల కథలు చదివినవి ఎన్నో ఉన్నాయి. మన పుస్తకాల్లో ఉన్నాయని దేశభక్తుల కథలు లేవు. ఎవరెవరు మార్ఫింగ్ల కథలు ఉన్నాయి. అది కాదు, నిజమైన దేశభక్తుల కథలు చదివాం కాబట్టి మాకు ఆ పౌరుషం, భారతదేశం, ధర్మం ఇవన్నీ కూడా ఉన్నాయి. మన పురాణ ఇతిహాస గాథలన్నీ చదివిన వాళ్ళకి అది ఉంటుంది. ధైర్యం అనేది అంటారా, నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్ వల్ల తల్లి తండ్రి ధైర్యవంతులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సహజంగా ఇచ్చిన ధైర్యం. సో ధర్మం కోసం, దేశం కోసం ముందుకెళ్తే ఒక అడుగు నువ్వు ముందేస్తే 2 అడుగులు భగవంతుడు వేస్తాడు నీ ముందు. ఆయనే చేపట్టి నడిపిస్తాడు. నేను అదే ధైర్యంతో నడుస్తున్నా, అదే ధైర్యంతో ఉంటా. నాకు భయం అనేది తెలియదు. భగవంతుడు నాకు భయాన్ని ఇవ్వలేదు. ఆ భయం అనేది ఇవ్వకూడదనే కోరుకుంటున్నా. ఎప్పటికీ ఇవ్వడు. ఆల్రెడీ నన్ను ఒక ఫైటర్గా పుట్టించాడు అంటే ఏదో ఒక విషయం కోసం పుట్టించాడు నన్ను. పుట్టించినప్పుడు నేను ఏదో ఒకటి చేసే కదా వెళ్ళాలి. సో నేను ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే ఒక మనిషిగా పనికి రావాలి. సమాజానికి ఒక అడ్డుల పనికిరాని దానిలా ఉండకూడదు. పనికొచ్చే విధంగా ఏం చేయగలను అది చేయాలన్నదే నా సంకల్పం. నేను ఒక గుడి బడి కట్టాలి. అలా హరికథ అనేది నా ఆర్ట్ ఫామ్. ఆ హరికథ పాఠశాల కట్టాలి. దానికోసం హరికథలు చెప్పాలి, హరినామస్మరణ వ్యాప్తి చేయాలి, ప్రతి ఒక్కరికి చేరువేలా చేయాలని ఇదొక్కటే నా ఆశయం. నేను హరికథ గురించి హరికథ పాఠశాల, గుడి బడి కడుతూ రామకథ చెప్తూ ముందుకెళ్తాను. నాకు ఏది ఉన్నా లేకపోయినా రామనామంతో బ్రతుకుతున్నా. ఇప్పుడైతే అదే తింటున్నాను, అదే బ్రతుకుతున్నాను, అదే హరికథలు చెప్పుకుంటున్నా. నాకు భగవంతుడు నాకు అలా తీసుకెళ్తే చాలు. ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే విధంగా నన్ను ఆరోగ్యంగా ఉంచి చాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. ధన్యవాదాలు. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.